హరిహరాజ గజాననార్క షడాస్య మాతృ సరస్వతి అని నన్నయ్య అవతారికలో రాస్తూ ఆయనకి నచ్చినటువంటి దేవతలందరినీ ఒక చిన్న తరళం అనే ఒక పద్యంలో ఆయన పెట్టారు. ఊరికే పేర్లు మాత్రం ప్రస్తావన చేశారు. హరి, హర, అజ, అర్క, షడానన, మాతృ, సరస్వతి ఇలా ఏవో. మన వాళ్ళు ఏంటంటే నన్నయ్య అందరికీ ఆరాధ్యుడు కదండి, మరి కవిత్వం అనే భిక్ష పెట్టినవాడు నన్నయ్య గారు కాబట్టి అదిగో మా నన్నయ్య గారు ఆయన ఇలా కొంతమంది దేవతల పేర్లు తలిచారు కాబట్టి ఇష్టదేవతా ప్రార్థన ఈ దేవతలనే చెయ్యాలి అని ఒక ఫార్మేట్ తర్వాత తయారైంది. తిక్కన గారు మొదలుపెట్టారు, పోతన గారు దాన్ని చాలా స్పష్టంగా మనకు చూపించారు. శ్రీనాథుడు మొదలైన కవులందరూ కూడా అదే పద్ధతిలో అనుసరించారు. పెద్దన గారు కూడా అదే చేశారు. అయితే రాయలవారు మాత్రం ఆయన వైష్ణవుడు కాబట్టి మొత్తం మార్చేశాడు. మొట్టమొదట గురువు ఎవరందరికీ అంటే శ్రీమన్నారాయణుడే. అందువల్ల మొట్టమొదట వెంకటేశ్వరుడి పేరు మీద విష్ణుమూర్తిని స్తుతి చేశాడు. ఆ తరువాత ఆదిశేషుడు. ఇలా ఆ వరుస చూసినట్టయితే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రోటోకాల్ అంటాను చూసారా, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎవరి తర్వాత ఎవరు వాళ్ళందరినీ స్తుతి చేస్తూ వైష్ణవ సాహిత్యంలో వైష్ణవ ప్రబంధం కావ్యం రాసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఇష్టదేవతా స్తుతి చెయ్యాలో ఆయన మార్గదర్శనం వహించాడు. తరువాత వైష్ణవంలో కావ్యాలు రాసిన వాళ్ళంతా ఈ పద్ధతినే అనుసరించారు. అందువల్ల 10 ఉండాలని నియమం ఏం లేదు. మొట్టమొదట విష్ణువు, తర్వాత ఆదిశేషుడు తర్వాత గరుడాళ్వార్ అంటారు. ఆయనేమో అనంతాళ్వార్ అంటారు. అనంతుడు తర్వాత గరుడు తర్వాత విశ్వక్సేనుడు. వీళ్ళు ప్రధానమైన వాళ్ళు అనమాట, స్వామికి ఆంతరంగికులు అనమాట. వీళ్ళ తర్వాత పంచాయుధాల తర్వాత నిత్యసూరులు అని ఉంటారు. నిత్యసూరులు అంటే వీళ్ళు భూలోకంలో ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఇదొక వర్గం అనమాట. అలా కాకుండా దివ్యసూరులు కొంతమంది అక్కడే ఉంటారనమాట. వాళ్ళు వీళ్ళంతా ఎవరు, ఆదిశేషుడు మొదలైన వాళ్ళు. ఈ పద్ధతిని అనుసరించి ఆముక్తమాల్యదలో ఆయన ఒక కొత్త ప్రణాళిక వేశాడు. రాజుగారు కదా, ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే ఎవరు పెద్దగా ఏమనరు, అందువల్ల చేశాడు. ఆ మార్గంలోనే ఇది కూడా చేశాడు అనమాట. సరే, బాగుంది. ఎక్కడున్నాం మనం? ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 అయిపోయినట్టున్నారు. చాతుర్వర్ణ్య వ్యవస్థ వేసవి వర్ణానికి వచ్చాం. సంభూ అది అయిపోయింది. కాబట్టి పాండ్యరాజు, పాండ్య దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజు, ఆయన మత్స్యధ్వజుడు. శ్రీకృష్ణదేవరాయల వారు ఆయనకి రాజుకి సంబంధించిన విషయాలు చాలా తెలుసు కాబట్టి వాటన్నింటినీ మత్స్యధ్వజుడిలో ఉన్నట్టుగా ఆయన చూపించి, అంటే లేనివి చూపించాడని చెప్పడం కాదు కానీ అవన్నీ ఉన్నాయి. పాండ్యులు చాలా గొప్ప రాజులు. వివిధ ఇతర గ్రంథాల్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన చాలా ఉన్నది. అలాంటి రాజు చాలా గొప్ప దాన వైభవం కలిగిన వాడు, వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు అంటూ తర్వాత వర్ణించుకుంటూ వస్తారు. సరే, ఆ రాజుగారి వర్ణనలు మనకి అక్కర్లేదు, పక్కన పెడితే మహాసామ్రాజ్య వైభవాన్ని అనుభవిస్తూ ఆ రాజు, పాండ్యరాజు మత్స్యధ్వజుడు కొన్నాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే వేసవికాలం వచ్చిందండి అన్నారు. వేసవికాలం వస్తే చూడండి ఎలాంటి చిత్రాలు సమాజంలో మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు కూడా అలా తిరుగుతూ వేసవి కాలంలోనే రాజులు కూడా మారు వేషాల్లో తిరుగుతూ ప్రజలు ఏమనుకుంటున్నారు, పరిపాలన ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే చలికాలంలో ఎక్కడ పడితే అక్కడ ఉండాలంటే కష్టం, పోనీ వర్షాకాలంలో అయితే అది కూడా కష్టమే. అందువల్ల అందరికీ అన్ని పనులు బాగా సజావుగా చేసుకోవడానికి వీలుగా ఉండే కాలం ఏదయ్యా అంటే వేసవి కాలం. అలాంటి వేసవి వస్తే ఎలా ఉంటుంది? సామాన్యమైన జనసామాన్యమైన వ్యక్తులు చూసే అంశాలు కొన్ని ఉంటాయి. అది అంతఃపురాలలో ఉంటూ రాజసభల్లో నిత్యం కొలువు తీరి ఉండే రాజు జనసామాన్యం చూసే విషయాలను చెప్పడం చాలా ఆశ్చర్యం కదా. వేసవి కాలంలో ఆయన రాజ్యంలో ఎలాంటి చిత్రాలు ఉన్నాయో ఆయన ఎప్పుడు చూశాడో వాటన్నింటినీ కూడా ఆయన కొన్ని పద్యాలలో ఆయన చేస్తున్నాడు. కానీ రాయలవారు వర్ణించాలి అంటే వర్ష ఋతువుకి పేటెంట్ ఎవరయ్యా అంటే రాయలన్నారు. సరే,
నిర్జర ప్రబల వేణికలింక చట్రాల పేరిన ప్రాచి పెన్వేటు లెగసే ఎరుకులు పడియ నీరివుర గువ్వల బట్ట పోయు నీరు ఆడాడ పొలము నెరసే సురగాలి దవదగ్ధ తరుపర్ణతతిరేప పావురాలని డేగ పదుపుదూరే నిద్రిత దృచ్ఛాయ నిలువక జరగ వెంబడిన అధ్వగ పంక్తి పొడలు వెట్టే క్షేత్రపాలున కుదికిన చీరలారు చాకి రేవుల గములయ్యే సకల దిశలు తెలుపులుగా దోచు నిండమావుల బయళ్ళ కందెనివి ఎండనన దింగ్ముఖములు రాజే. శీసపద్యంలో ఒక పాదంలోంచి ఇంకో పాదంలోనికి వాక్యాలు నడిపించటం ఒక ప్రౌఢి ఉన్నటువంటి కవి మాత్రమే చేయగలడు. ఎండాకాలంలో సెలయేళ్ళు నదులు అన్నీ ఎండిపోతాయి, మనకి తెలుసు కదా. నిర్జర ప్రబల వేణికలింక, నిర్జర అంటే ప్రవాహాలలో ఉన్న నదులలో ఉన్న ప్రబలమైన అంటే బాగా ప్రవహించేటటువంటి వేణిక అంటే అందులో ఉన్నటువంటి నీరంతా, ఇంకా ప్రబల వేణిక నిర్జరాలకు అంటే సెలయేళ్లకు కానీ నదులకు కానీ పొడవైనటువంటి ఆ ఏరు జలపాతం ఉంటుంది కదా, అవన్నీ ఇంకిపోతాయి. అవి ఇంకిపోతే లోపల ఉన్న బండరాళ్ళు బయటపడతాయి. మనం చూస్తూ ఉంటాం కదా, గోదావరినో కృష్ణనో చూస్తే వేసవికాలంలో లోపల ఇంత ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఆ లోపల ఉన్న బండరాళ్ళు, ఆ బండరాయిని ఏమన్నాడు, చట్రాయి అన్నాడు. చట్రాలు, చట్టు అంటేనే రాయి అండి, మనం కూడా బండరాయి అంటాం. బండ అన్న రాయే, రాయి అన్న బండే, మళ్ళీ రెండు అధికంగా చెప్తూ ఉంటాం. అలా చట్రాయి అన్నాడు. ఒక సమస్య ఉంది, చట్రాతిని నారదీయ చెయ్యనవచ్చున్ అని ప్రాతకాలం సమస్య. చట్రాతిలో నుంచి నారని తీస్తే వెంటనే వచ్చేస్తుందండి అన్నాడు. చట్రాతిని నారదీయ చెయ్యనవచ్చున్, ఇదేమిటి చాలా వింతగా ఉంది. నార రావాలంటే జనపనార ఉండాలి తప్ప చట్రాయి అంటే ఈ బండరాతిలోంచి నార ఎలా వస్తుందండి అన్నారు. రాదు కదా, అదే సమస్య. ఆ సమస్యని కవి పూరించాలన్నమాట. ఒకడితో చెప్తున్నాడు, అంటే జనపనారలోంచి ఆ నారని ఎలా తీయాలి చెప్తున్నాడు. ఒక శిష్యుడికి గురువు అనుకోండి, ఇట్రార యుక్తి చెప్పేదా, ఒరే ఇట్రారా అన్నాడు. అంటే జన వ్యవహారంలో ఉన్న ప్రయోగాలు చూడండి. ఎందుకు ఇట్రారా మొదలుపెట్టాడు? 4వ పాదంలో కందపద్యంలో చట్రాయి చట్రాతి అన్నాడు. టా కింద రావత్తు ప్రాస, ప్రాస కోసం ఏడిశానే కూసుదానా అన్నాడు. ఎందుకు కూసుదానా అంటే ఏమిటన్నాడు, చిన్న అమ్మాయి అని అర్థం. ఎందుకన్నావు? ప్రాస కోసం అన్నాడు, అంతే. సా ఉండాలి కదా. ప్రాస అనేది తెలుగు పద్యంలో చాలా ముఖ్యమైనది. చట్రాతిని నారదీయ చెయ్యనవచ్చున్, అందుకని ఏమంటున్నాడు, ఇట్రార యుక్తి చెప్పేదా. ఒకడికి నార ఎలా తీయాలో తెలియటం లేదు, ఇంకొకడు వచ్చి చెప్తున్నాడు, ఒరే ఇట్రారా నీకు ఒక ఉపాయం చెప్తానన్నాడు. యుక్తి చెప్పేదా, పట్రా తీసుకురా అంటాం కదా, పట్రా ఇది తాటి మట్ట, ఇదిగో ఇది తాటి మట్టరా, పట్రా ఇది తాటి మట్ట పదిలముతోడన్, ఇదిగో తాటి మట్ట, దీని మీద ఈ తాటి మట్టని ఏం చేయాలి నువ్వు, కొట్రా నీ భుజశక్తిని చట్రాతిని అన్నాడు. నీ భుజబలంతో కొట్రా, దేని మీద, బండరాయి మీద పెట్టి ఈ తాటి మట్టను కొట్రా, అప్పుడు నార వస్తుంది అన్నాడు. చూడ్డానికి ఏముంది, చట్రాతిని నారదీయ చెయ్యనవచ్చుని సమస్యది. బండరాయి నుంచి నార ఎలా వస్తుంది అన్నాడు. అక్కడ బండరాయి నుంచి రాదండి, తాటి మట్టని తీసుకొచ్చి బండరాయి మీద కొడితే వస్తుంది అని పూరించాడు అనమాట. ఇట్రార యుక్తి చెప్పెద పట్రా ఇది తాటి మట్ట పదిలముతోడన్ కొట్రా నీ భుజశక్తిని చట్రాతిని, అక్కడ కామ పెట్టుకోవాలి. నీ భుజశక్తితో ఈ తాటి మట్టని కొట్రా, దేని మీద, చట్రాతిని అంటే ఆ చట్టు రాయి మీద కొట్టు, అప్పుడేమొస్తుంది, చెయ్యనవచ్చున్, జనపనార చెయ్యనొస్తుంది అన్నాడు. అలాగే ఇక్కడ చట్రాయి వాడాడు. నదుల్లో నీళ్ళన్నీ ఎండిపోతే అడుగున ఉన్నటువంటి చట్రాళ్ళు బయటపడ్డాయి, బండరాళ్ళు బయటపడ్డాయి. ఆ బండరాళ్ల మీద అంతకుముందు ఏమవుతుందండి, నీళ్లు ఉన్నప్పుడు పాచి పడుతుంది. చూడండి, రాయలా రాజా ఏమిటి, ఎవడో పల్లెటూరి వాడో లేదా రైతో ఈ విషయాలు చెప్పాడంటే బ్రహ్మాండంగా ఆయన రోజు చూస్తాడండి అని. ఈయనకి ఎక్కడ సమయం ఉంది, ఎప్పుడొచ్చి చూశాడు, ఎలా చూశాడు, దాన్ని తెచ్చి మళ్ళీ కవిత్వంలో పెట్టడం, మన దుంప తెంచడానికి.
నిర్జర ప్రబల వేణికలింక చట్రాల పేరిన ప్రాచి పెన్బేటు లెగసే. వేసవికాలంలో కనిపించే ఒక దృశ్యం. వర్షకాలంలో నీళ్లు ఉన్నప్పుడు అడుగున ఉన్న బండరాళ్ళకి బాగా పాచిపడుతుంది. ఎండాకాలం వచ్చిన తర్వాత నీళ్ళన్నీ ఎండిపోయిన తరువాత అవి బయటపడి ఆ బండరాళ్ల మీద చక్కగా పచ్చగా అలుముకున్నటువంటి ఆ పాచి, నాచు అంటాం కదా, ఆ నాచంతా ఈ ఎండకి బాగా ఎండిపోయి పెనుసులు గట్టి బీటలు వారి పెళ్ళలు పెళ్ళలుగా విడిపోతుందట. అది దృశ్యం. పేరిన ప్రాచి పెన్పేటు లెగసే. బేటు అంటే బీటలు వారుతోందనమాట. ఎండకి తడిగా ఉన్నప్పుడు ముద్దగా అతుక్కుని ఉంటుంది, ఎండిపోయిన తర్వాత విడిపోతుంది కదా, అలా విడిపోయిందని. ఇది ఒకటి. ఇక పాపం ఎరుకల వాళ్ళు ఉంటారు. ఎరుకులు పడియ నీరు ఇవురా. పడియలు అంటే చిన్న చిన్న గుంటలు అంటాం. పల్వలము అంటారు సంస్కృతంలో. పల్వలాలంటే చిన్న చిన్న నీటి గుంటలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పడియల్లో నీరు లేదు, ఇంకిపోయింది. ఎరుకులు పడియ నీరు ఇవుర గువ్వల బట్ట. మరి గువ్వల్ని పట్టుకోవాలంటే నీళ్లు ఉండాలి కదా. గువ్వలు ఎందుకు వస్తాయి? చిన్న చిన్న నీటి గుంటల్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లు తాగడానికి వస్తాయి. అక్కడ వీళ్ళు వల పన్నుతారు, పట్టుకుంటారు. మరి వేసవి కాలంలో వీళ్ళు వేట ఎలా ఆడాలండి? ఆ పల్వలాలన్నీ ఎండిపోతే. అందుకని వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు కొన్ని నీళ్లు తెచ్చి ఆ గుంటల్ని నింపుతారండి. అలా నింపారట. చూడండి, పడియ నీరు ఇవురన్. వాక్యాలు అటు ఇటు మార్చుకోవాలి. పడియ నీరు ఇవురన్, పడియల్లో ఉన్న నీళ్లు ఇంకిపోగా గువ్వలన్ పట్టన్, గువ్వల్ని పట్టుకోవడం కోసం ఎరుకులు వాళ్ళని ఇక్కడికి తీసుకురండి. ఎరుకల వాళ్ళు పోయు నీరు, ఆ పల్వలాల్లో పోసినటువంటి నీరు అలా అలా పోశారు. ఎక్కడ గుంట కనిపిస్తే అలా పోశారు. ఇప్పుడు ఎలా ఉంది? అవి ఆడ అక్కడక్కడ మొత్తం అంతా పొలము నెరసే బాగా వ్యాపించి మనకి నీటి గుంటలు కనిపిస్తున్నాయి. ఆ నీటి గుంటలు ఎందుకండి? సహజంగా ఉన్న నీళ్లు కావవి. గువ్వల్ని పట్టుకోవడం కోసం ఎరుకల వాళ్ళు వచ్చి నింపినటువంటి గుంటలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పొలము అంటే విస్తరించినది, వ్యాపించినది అని అర్థం అన్నమాట. ఆ పొలము నెరసే, అంతటా వ్యాపించాయి. ఇది 2. సురగాలి దవదగ్ధ తరు పర్ణత తిరేప పావురాలని డేగ పదుపు దూరే. సుడిగాలి, సురుకు గాలి, అదే మారి మారి సురగాలి అయ్యింది. సురగాలి అంటే సుడిగాలి అనుకోండి. మామూలుగా అయితే సురగాలి అంటే అది వైది సమాసం అవుతుంది. సుర అంటే సంస్కృత పదం అనుకుంటే, గాలి అంటే ఏమిటి? దేవతల గాలి, రాక్షసుల గాలి అంటూ ఏముండవు. సుర సుడి అనమాట. రాకి డాకి మనకి అక్షరాలు మార్పిడి ఎప్పుడూ ఉంది. అందువల్ల సుడిగాలి, ఇలా గాలి గాలి తిరుగుతూ దవదగ్ధ అంటే సుడిగాలి వలన రేగినటువంటి దావానలం లేదా బాగా వేడికి, దగ్ధ కాలిపోయినటువంటి, ఎండిపోయినటువంటి, తరు పర్ణత తిరేప. ఈ సుడిగాలి వెళ్ళి అక్కడ రాలిపోయినటువంటి ఎండుటాకులన్నింటినీ, అంటే దగ్ధమైపోయినటువంటి, సగం దగ్ధమైనా, పూర్తిగా బూడిదైపోయినా, సగం కాలిపోయినా ఏవో ఎండుటాకులన్నీ పడి ఉంటాయి కదా. ఈ సుడిగాలి వెళ్ళి ఆ ఎండుటాకుల్ని ఇలా రేపుతూ ఉంటే తరు పర్ణతతి. తరు అంటే చెట్లు, చెట్లకున్న పర్ణాలు అంటే ఆకులు, వాటిని రేపేలాగా చేస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయట చూడండి. ఇలా ఎగురుతూ ఉంటాయి. మీరు అనేకమైన పావురాలు ఉన్న చోటికి వెళ్ళి చూడండి. ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది, ఇంకో పైన ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఇలా ఈ ఎండిపోయిన ఆకులు ఎలా ఉన్నాయండి అంటే పావురాల్లాగా ఉన్నాయట. ఇవన్నీ పావురాల్లాగే ఉన్నాయే అని వీటిని తిందామని డేగలు వచ్చి వాటిల్లో దూరుతున్నాయట. వేసవి కాలంలో కనిపించేటటువంటి చిత్రాలు. పావురాలని డేగ పదుపు దూరే. పదుపు అంటే కదుపు అంటే గుంపు. డేగల గుంపులు వచ్చి ఆ పావురాల లోపలికి చొచ్చుకుని వస్తున్నాయి. పావురము, పారావతము అని సంస్కృతంలో. పారావత్. ఆ పారావత్ ఏమైంది? వా ఇటొచ్చి రా అటెళ్ళి పావురాయి అయ్యింది. పావురాయి, కొక్కిరాయి ఇలాంటివన్నీ. రాయి అంటే అక్కడ రాయి అని కాదు, అక్కడ రము అన్నది మూ స్థానంలో చివరికి అలా మారిపోతుంది. సురగాలి దవదగ్ధ తరుపర్ణత తిరేప పావురాలని డేగ పదుపు దూరే. నిద్రిత దృచ్ఛాయ నిలువక జరగ వెంబడిన అధ్వగ పంక్తి పొడలు పెట్టే. పాపం బాటసారులు ఉంటారు, మధ్యాహ్నం అయ్యేసరికి అలసిపోయి ఉంటారు కదా.
ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకోవాలి, అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకున్నారు. సూర్యుడు అలాగే ఉండడు కదా, అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ చెట్ల నీడలు కూడా ముందుకు జరుగుతూ ఉంటాయి కదా. ముందుకు జరిగినప్పుడు వీళ్ళు చక్కగా నిద్రపోతూ ఉంటే సూర్యకిరణం వచ్చి చురుక్కుమని కొట్టగానే ఇలా చూసి ఒక్కసారి ఆ నిద్రమత్తులో ఓహో నీడ జరిగింది కాబట్టి మళ్ళీ ఎక్కడ నీడు ఉంటే వీళ్ళు కూడా అక్కడికి జరిగి పడుకుంటున్నారట. ఎంత సుందరమైన దృశ్యమో చూడండి. ఆ నీడ వెంబడే అంటే వాడికి ఉన్నటువంటి తల కింద ఏదో పెట్టుకుంటాడు, అది పట్టుకుని మొత్తం సరంజామా అంతా జరుపుకుంటూ ఎక్కడో కూర్చున్న వాడు కాస్త ఎక్కడికో వెళ్తాడు అనమాట. ఎక్కడో పడుకున్న వాడు కాస్త ఎక్కడికో వెళ్తాడు. నిద్రిత నిద్రపోయినటువంటి ఎక్కడండి దృఛాయ, దృ అంటే చెట్టు, ఛాయ అంటే నీడ. చెట్టు నీడలో నిద్రపోయినటువంటి వాళ్ళు నిలువక జరగా, ఆ ఛాయ నిలవకుండా జరిగింది, ఒక చోట ఉండదు కదా. వెంటనే వెంబడిన దానిని వెంబడించి వీళ్ళు కూడా జరుగుతున్నటువంటి అధ్వగ పంక్తి. అధ్వగులు అంటే బాటసారులు. అధ్వము అంటే బాట, అధ్వగులు అంటే అధ్వమునందు గమించేవారు కాబట్టి బాటసారులు. పంక్తి ఒకటి కాదండి, వరుసగా నీడల్లో వరుసగా చెట్లు ఉన్నాయి. చూడండి ఆ దృశ్యం, వరుసగా చెట్లు ఉన్నాయి, వాటికి వరుసగా నీడలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు నీడను పడుకున్నారు. ఈ చెట్టు నీడలన్నీ జరిగాయి, వీళ్ళు కూడా అలా దొర్లుతూ పక్కకి జరుగుతున్నారు. ఇలా ఉన్నటువంటి వేసవిలో దిక్కులు ఎలా ఉన్నాయి, బయళ్ళు ఎలా ఉన్నాయి. బయళ్ళు అంటే ఓపెన్ ప్లేస్ అంటాం. ఆ బయళ్ళలో ఎండమావులు ఉంటాయి. వేసవికాలంలోనే ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. మనం మంచి రహదారిలో వెళ్తున్నప్పుడు కూడా దూరంగా నీళ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. రోడ్డు మీద కూడా ఎండమావులు ఉంటాయి. ఇది ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. క్షేత్రపాలునకు ఉదికిన చీరలు 6 చాకిరేవుల గములయ్యే సకల దిశలు. సకల దిశలు ఎటువైపోయినా చూడండి అన్ని తెల్లగా ఉన్నాయట. తెల్లగా ఉన్నాయి అన్నదాన్ని కవి ఎలా ఉత్ప్రేక్షిస్తున్నాడు. ఎదురుగుండా కనిపించే ఒక దృశ్యాన్ని కవి తన మనోనేత్రంతో గొప్పగా ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష. సంభావన స్యాదుత్ప్రేక్ష అన్న కొత్త ఊహ చేయాలి. అక్కడున్నటువంటి సకల దిశలు, ఇది కర్త అన్నమాట. అన్ని దిక్కులు ఎలా ఉన్నాయట. ఏమంటే ఇక్కడ క్షేత్రపాలుడని ఒక ఆయన ఉంటాడు. ప్రతి ఊరికి ఒక క్షేత్రపాలుడు ఉంటాడు. ఆయన్ని భైరవుడు అంటారు, కాలభైరవుడు అంటారు. అంటే ఆయన ఇంకెవరో కాదు, శివుడే. శివుడి అవతారమే భైరవుడు అనుకోండి. శివుడికి వాహనం, శివుడికి వస్త్రాలు ఏమిటి, దిగంబరుడు అంటారు కదా. దిక్కులే అంబరంగా కలిగిన వాడు దిగంబరుడు. మనం ఇప్పుడు ఏ అర్థంలో వాడుతున్నాం దిగంబరుడు అంటే వస్త్రాలు లేనివాడండి. ఎక్కడుంది ఆ పదం అక్కడ? శివుడిని ఏమనాలి, అనంబరుడు అనాలి. అంటే అప్పుడు మీరు చెప్పిన అర్థం కుదురుతుంది. వస్త్రాలు లేనివాడు, అంబరరహితుడు అనాలి. అలా అంటలేదు కదా, దిగంబరుడు అంటున్నారు. అంటే ఏమిటి, దిక్కులే అంబరాలు ఆయనకి. ఆయనకి వస్త్రాలు ఉన్నాయండి, వస్త్రాలు లేనివాడు కాదు దిగంబరుడు. ఆయనకి ఏమిటి వస్త్రాలు అంటే దిక్కులే వస్త్రాలు. అంటే దిక్కుల చివరి వరకు ఆయన శరీరం వ్యాపించి ఉంటుంది. ఆ దిక్కుల్నే ఆయన వస్త్రాలుగా కట్టుకుంటాడు కాబట్టి దిగంబరుడు. అంటే శివుడు అంతటా వ్యాపించి ఉంటాడని చెప్పే రహస్యం ఆ సమాసంలో ఉంది, అంతే తప్ప వస్త్రాలు లేనివాడని కాదన్నమాట. ఇప్పుడు ఈ దిక్కులు ఎలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి సకల దిశలు. ఇది ఎలా ఉందట, ఈ దిగంబరుడికి అంటే క్షేత్రపాలకుడైన భైరవుడికి అంటే శివుడికి ఆయన కట్టుకునేటటువంటి పంచెల్ని ఉతికి ఆరేసిన చాకిరేవుల్లాగా ఉన్నాయట. చాకిరేవులు చూడండి, మీరు మధ్యలోకి వెళ్ళి చూస్తే ఎటు చూసినా వరుసగా అన్ని దిక్కులు ఆరేసేస్తాడు. అంటే వేసవి కాలంలో దిక్కుల చివర తెల్లదనం కనిపిస్తూ ఉంటుంది కదా. దీన్ని కవి ఏం ఊహిస్తున్నాడు, క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ధరించే తెల్లని పంచల్ని ఉతికి ఆరవేసిన చాకిరేవులా అన్నట్లుగా సకల దిశలు ఉన్నాయి. ఎంత గొప్ప ఊహ. ఇప్పుడు చూడండి, క్షేత్రపాలునకు ఉదికిన చీరలు. ఉతికినటువంటి చీరలు. చీర అంటే మళ్ళీ ఇక్కడ ఏమండి ఆయన క్షేత్రపాలకుడు చీరలు కట్టుకుంటాడని ఈనాటి అర్థంతో అడగకూడదు. ప్రాచీన కాలంలో చీర అంటే అర్థం ఏమిటి, వస్త్రం. ఎనీ క్లాత్, ఏ వస్త్రాన్నైనా మనం చీర అంటాం అన్నమాట. క్షేత్రపాలునకు ఉదికిన చీరలు 6 ఆరేటటువంటి ఆరబెట్టినటువంటి చాకిరేవుల గములయ్య సకల దిశలు. చాకిరేవుల గమి, గమి అంటే సమూహము, గుంపు అని అర్థం. ఇక
తెలుపులుగా దోచు ఎండమావుల బయళ్ళ, తెలుపులుగా దోచు ఎండమావుల బయళ్ళ, కందెనివి ఎండనన దింగ్ముఖములు రాజే. దిక్కుల యొక్క ముఖాలు రాజుకున్నాయి, అంటే ఎర్రదనాన్ని పొందాయి. ఎర్రదనం తర్వాత కందిపోయి నల్లగా అయిపోయాయి. ఎలా? తెలుపులుగా దోచు ఎండమావుల బయళ్ళ. బయళ్ళు, మీరు ఎక్కడైనా బాహ్య ప్రదేశంలోకి వెళ్ళి విపులంగా ఉన్న చోటు చూసినట్టయితే అవన్నీ తెల్లగా ఉంటాయి. మధ్యలో అక్కడక్కడ ఎండమావులు కనిపిస్తాయి. ఆ ఎండమావులు ఎలా ఉన్నాయట? పాపం ఎండకి ఈ బయళ్ళన్నీ కూడా ముఖం కందిపోయి నల్లగా అయిపోయాయా అన్నట్లుగా దిక్కుల యొక్క ముఖాలు రాజుకున్నాయి. ఎండమావులు నల్లగా ఉంటాయి, బయళ్ళేమో తెల్లగా ఉంటాయి. ఈ నల్లగా ఉండడానికి కారణం ఏమిటి? దిక్కుల ముఖాలు మాడిపోయాయా, ఎండకి కందిపోయాయా అన్నట్లుగా ఉన్నాయి. ఇది రాయలవారు చేసినటువంటి అద్భుతమైన వేసవి వర్ణన. నిర్జర ప్రబల వేణికలింక చట్రాల పేరిన ప్రాచి పెన్బేటు లెగసే, ఎరుకులు పడియ నీరి ఉరగు వలబట్ట పోయు నీరు ఆడాడ పొలము నెరసే, సురగాలి దవదగ్ధ తరుపర్ణత తిరేప పావురాలని డెగపదుపు దూరే, నిద్రిత దృచ్ఛాయ నిలువక జరగ వెంబడిన అధ్వగ పంక్తి పొడలు వెట్టే. పొడలు వెట్టుట అంటే పొరలు వెట్టుట అంటే పొరలటం అంటే జరగటం అని అర్థం. డ ర భాషా స్వరూపం తెలియకపోతే ప్రాచీన సాహిత్యం ఒక్కడుగు ముందుకు కదలదండి. పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ ఉండవు. పొరలు పొడలు రెండు ఒకటే. డలయోరభేద డరయోరభేద అంటే లాకి రాకి భేదం లేదు, లాకి డాకి భేదం లేదు. వాటి బదులు ఒకదానికొకటి వాడుకుంటూ ఉండొచ్చు. పొడలు వెట్టే, క్షేత్రపాలునకు ఉదికిన చీరలు ఆరు, చాకిరే ఉలగములయ్య సకల దిశలు. రెంటికి చెడిన రేవడి అని ఒక సామెత తెలుగులో ఉంది. రేవడి అంటే చాకలి అని అర్థం. ఎంత చక్కని పదం చూడండి. ఇప్పుడు చాకలి అంటే ఏదో మనం కించపరిచినట్లుగా ఒక కులాన్ని సూచిస్తోంది అన్నారు కదా. కానీ రేవడి అంటే రేవు కలిగిన వాడు రేవడి అన్నమాట. రేవులో ఉంటాడు కదా, ఆ రేవులో ఉండి పనిచేసేవాడు రేవడి అంటే చాకలి అని అర్థం. రెంటికి చెడిన రేవడి అంటే ఒక రేవడి, ఒక చాకలి వాడు నీళ్లలో ఉండి బట్టలు ఉతుకుతున్నాడు. ఉతికిన వాటిని అలా ఒడ్డును విసిరేస్తున్నాడు. ఎవడో దొంగ వచ్చి ఒడ్డునున్నటువంటి బట్టలను తీసుకుపోయాడు. ఒరే 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 నా బట్టలని పాపం వీడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఉతుకుతున్నాడు కదా కొన్ని బట్టలు, వీటిని వదిలేసి వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? దొంగేమో ఆ వస్త్రాలను ఎత్తుకుపోయాడు, ఈ ఏట్లో వదిలేసినవన్నీ కూడా ఏట్లో కొట్టుకుపోయాయి. అప్పుడు ఏమయ్యాడు? రెంటికి చెడిన రేవడి. అక్కడి నుంచి వచ్చిందనమాట ఆ సామెత. అలాంటి వేసవి దృశ్యాలు చాలా ఆశ్చర్యకరంగా రాయలవారు మనకి చూపిస్తున్నారు. దాని తర్వాత ఇంకొక పద్యం, మనం అనుకున్న పద్యాల్లో ప్రతి పద్యం ఆణిముత్యమేనండి. అయితే మన కథాగమనాన్ని చూసుకోవడం కోసం ఇది మొత్తం చెప్పుకోవాలంటే జీవితం సరిపోదన్నమాట. పడమర వెట్టు నయ్యుడుకు ప్రాశన మొల్లక కూటి పేదలై బడలిన ఊడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియజ్ఞమాటికిన్, ముడియిడ పిచ్చుకుంటు రథమున్ నిలుపన్ పయనంబు సాగమింజడను వహించెనాగ, దివసంబులు దీర్ఘములయ్యే నత్తరిన్ అత్తరిన్ అత్తరిన్. ఆ సమయంలో వేసవి కాలంలో పగళ్ళు బాగా ఎక్కువ ఉంటాయి. పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సైన్స్ ప్రకారం ఏదో చెప్తాం అంతే కదా. సూర్యగమనాన్ని బట్టి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెడితే కవి చెప్పే చమత్కారం ఎంత మనోహరంగా ఉంటుంది. ఏమంటే మీకు ఏదైనా ఒక వాహనం ఇచ్చి మీరు 2 గంటల్లో రావాలంటే 4 గంటల్లో వచ్చారంటే ఏం చెప్తారండి? మధ్యలో టైర్ పంచర్ అయ్యిందండి, లేదా ఏదో ఇంజన్లో ఏదో అయ్యిందండి, ఏదో ఒక ఆటంకం కలగాలి కదా వాహనానికి. ఇప్పుడు సూర్యుడి రథానికి ఒక ఆటంకం కలిగిందిట, అందువలన పగళ్ళు బాగా సుదీర్ఘంగా అయ్యాయి. కవి ఊహించే అద్భుతమైన వర్ణన. సూర్యుడికి ఏమిటి, రథం ఏమిటి, ఇదంతా ఎన్ని ఉంటాయి దానికి? ఏదో సప్తాశ్వరథమారూఢం, 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలు ఏముండవు, ఒకటే గుర్రం ఉంటుంది. దాని పేరే సప్త అన్నారు. అర్థమైందా?
సప్త అంటే అక్కడ సంఖ్య అనుకుంటాం, మనం 7 గుర్రాలు అనుకుంటాం, కానీ వేదం చెప్తుంది సప్త అనే పేరు కలిగిన ఒకే ఒక గుర్రం. అదే మనం రెయిన్బోలో చూడండి, పైకి ఒకే వర్ణం ఉంటుంది, అందులో అన్ని రంగులు ఉంటాయి కదా. కాబట్టి ఆ సప్త అన్నది అదనమాట, ఒకే రకం, ఒకే గుర్రం ఉంటుంది. సరే, సూర్య భగవానుడి చరిత్ర అంతా అది వేరు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భావన ఏమిటంటే, కవి భావన, పడమర వెట్టు అయ్యుడుకు ప్రాశన మొల్లక కూటిపేదలై బడలిన ఊడు అచ్చిలువ ప్రగ్గములన్. ఇక్కడ మనం సూర్యుడికి ఒక రథం ఉంది, ఆ రథానికి సారథి ఉన్నాడు, ఆయన అనూరుడు అంటారు. గరుత్మంతుడికి అన్నయ్య, వైనతేయుడే ఆయన కూడా. వినత అనే ఆవిడికి పుట్టాడు. కద్రువ వినత అని ఇద్దరున్నారు. కద్రువ నాగమాత అంటారు, వినత ఏమో పక్షిమాత, పక్షులందరికీ తల్లి ఆవిడ. వీళ్ళిద్దరూ ఎవరికి భార్యలు అంటే కశ్యప ప్రజాపతి గారికి భార్యలు. కశ్యప ప్రజాపతి గారికి 17 మంది భార్యలు ఉన్నారు. వారికి పుట్టిన వాళ్లే ఈ లోకంలో ఉన్న అన్ని జీవులు, మిడతలు, ఇవన్నీ కూడా వాళ్ళ సంతతే, వాళ్ళకంటూ కొంతమంది ఉన్నారనమాట. వీళ్ళిద్దరికీ పోటీ. కద్రువకి ముందుగా వీళ్ళిద్దరూ కలిసి గుడ్లు పెట్టారనమాట సంతానం కోసం, అండాలి కదా. కద్రువకేమో ముందు సంతానం కలుగుతోంది. అయ్యో, తాను పెట్టినటువంటి గుడ్లలో 2 గుడ్లు పెట్టింది ఆవిడ వినత. ఈ అండాలు ఏమిటి, ఇంకా ఫలదీకరణం చెంది రావటం లేదే, బయటికి రావటం లేదనుకుని కొంచెం ఆవిడ పాపం తొందరపడి ఒక గుడ్డుని పగలగొట్టింది. పగలగొట్టేసరికి ఇంకా అన్ఫెర్టిలైజ్డ్ జైగోట్ అనమాట, లోపల ఇంకా పూర్తిగా సంపూర్ణమైన ఆకారాన్ని పొందనటువంటి ఒకవాడు వచ్చాడు. ఎక్కడి వరకు అయ్యాడంటే తొడల వరకు శరీరం వచ్చింది, కింద నుంచి లేదన్నాడు. అందువల్ల ఏమనాలి, అనూరుడు అన్నాడు. ఆయన అనూరుడు. పాపం కోపం వచ్చింది, ఆయన తల్లిని కాస్త నిందించి తర్వాత మళ్ళీ ఆయనే నొచ్చుకుని, అమ్మ ఇలాంటి పని మళ్ళీ చేయకు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన పుట్టగానే సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడండి. ఆయన పేరే అరుణుడు. సూర్యుడు వచ్చే ముందు సూర్యుడు వచ్చేడు నేరుగా, ముందు అరుణుడు వస్తాడు. మీకు డి విటమిన్ ఉంటుందంటారే, ఆ డి విటమిన్ సూర్యుడి దగ్గర లేదు, అరుణుడిలో ఉందన్నమాట. ఆ ఎర్రని కిరణాలు కలిగిన వాడు అరుణుడు. మీకు సూర్యశతకం అని ఉంటుంది, మయూరుడి సూర్యశతకం చదివి తీరాల్సింది. అందులో సూర్యుడు తాలూకు కిరణాలు, అందులో ఈ అరుణుడు, ఆయన గుర్రాలు, వాటికి ఉన్నటువంటి గొప్పతనం, వీటన్నింటినీ కూడా వర్ణిస్తాడు మయూరుడు సూర్యశతకం. ఆయన కుష్ఠవ్యాధి గ్రస్తుట్ట. ఆ కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నాడు సూర్య ఉపాసన చేసి అని కూడా చరిత్రలో చెబుతూ ఉంటారు. సంస్కృతంలో మహాకవుల సరసన ఒక్క శతకం రాసి కూర్చున్నాడు పక్కన. వీళ్ళంతా పాపం కాళిదాసు లాంటి వాళ్ళు మహాకావ్యాలు, శ్లోకాలు వేల శ్లోకాలు రాస్తే వాళ్ళ సరసన కూర్చున్నాడు మయూరుడు. ఎన్ని రాశాడండి, 100 శ్లోకాలు రాశాడు. కానీ అవేమిటి అద్భుతమైన శ్లోకాలు. అరుణుడు అంటారనమాట. అరుణుడిని అనూరుడు అంటారు. అనూరుడికి కాళ్ళు లేవు కదా, కాళ్ళు లేనివాడు వికలాంగుడు కదా. ఈ వికలాంగుడు అంటే కుంటివాడు అంటాం కదా. ఆ కుంటివాడు అన్న పదానికి తెలుగులో పిచ్చుక కుంటు అంటారు. పిచ్చుక గుంటులు అంటే ఒక కాలు సరిగా లేనటువంటి వారు, ఒకటో రెండో, మొత్తానికి వికలాంగులు అనే అర్థంలో ఆ పదాన్ని వాడతారు. ఇప్పుడు పిచ్చుక గుంటు అంటే సూర్యుడికి సంబంధించినటువంటి బలగం అంతా ముందు తెలుసుకుంటే తప్ప ఈ పద్యం తెలియదు. సూర్యుడికో రథం, ఆ రథానికి సారథి, ఆ సారథి అనూరుడు, అనూరుడితో పాటు ఆయన చేతిలో ఒక పగ్గం. మరి రథం నడపాలంటే పగ్గం ఉండాలి కదా. ఆ పగ్గం ఏమిటండి అంటే సర్పాలు, పాములు పగ్గంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు ఈ పాములకి ఆహారం ఏమిటండి అన్నారు. ఆహారం ఏమిటి, ఇంకేమిటి, ఏమిటి ఆహారం, గాలిని భోంచేస్తాయి, వాయుభుక్ అన్నారు. సర్పాలు దేన్ని తింటాయి, వాయుభుక్. అందుకే నునుగాట్పు దూదినించిన ఎట్టి చల్లని పాన్పుపై లీల పవ్వళించి. విష్ణుమూర్తికున్న పాన్పు ఇంకెవరికైనా ఉందా? మనకి ఉంటాయి, స్లీప్ వెల్ అని పెట్టుకుంటాం, నిద్రే రాదు దాని మీద. ఇంకోటి ఏదో డ్యూరోఫ్లెక్స్ అంటాడు, రకరకాలు ఉంటాయి. ఎన్నున్నా సరే అసలైనటువంటి మృదుత్వం అనేది ఏముండదు. కానీ విష్ణుమూర్తికున్న పాన్పు చూడండి, లోపల గాలి నింపినటువంటి పానుపు. శేషుడు అంటే సర్పం కదా. సర్పం దేన్ని తింటుంది, గాలి తింటుంది. ఆ గాలి కూడా ఎలాంటి గాలి ఉండోయ్,
బాగా అరగనటువంటి పెద్ద పెద్ద గాలులు తినదది. లేత నునుగాట్పు దూది నించిన ఎట్టి. ఆ పరుపులో దూది ఏమిటయ్యా అంటే ఈ గాడ్పే, ఈ గాలే అందులో దూదెట. లేత గాలుల్నే దూదిగా నింపినట్టి పాన్పుపై లీల పవ్వళించి. మరి నిద్రపోక ఏం చేస్తాడు చక్కగా? అలాంటి పాన్పు. కవులందరూ ఈ కవి సమయాన్ని ఆధారంగా చేసుకుని అద్భుతమైన చమత్కారాలు చేస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ ఈ సర్పాలకి ఆహారం ఏమిటండి? గాలే కదా. వేసవి కాలంలో ఏం తింటాయి అవి? పాపం వేడి గాలి వస్తూ ఉంటుంది. వేసవి కాలంలో వేడి గాలులు ఉంటాయి కదా, వేడుగాలుల వలన వాటిని తినలేకపోయాయి. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య అంతా వచ్చింది. చూడండి, ఇప్పుడు పడమర వెట్టు, పడమర వైపు నుంచి వచ్చేటటువంటి, ఇప్పుడు కవి ఒక పద్యాన్ని రాశాడంటే, ఒక భావాన్ని మొదలు పెట్టాడంటే ఆ భావాన్ని సంపూర్ణంగా నిలబెట్టాలి. తర్వాత మీరు ఇదేమిటండి ఇలా అన్నారంటే మీరేదో అడిగి నాకు అర్థం కాక నేనేదో చెప్పలేకపోయి ఆయనకి రాదండి అని చెప్పడం అనేది ఉండకూడదు అనమాట. ఏదో రాశాడండి సర్దుకోండి, ఇట్లాంటివి కుదరవు. తూర్పు నుంచి బయలుదేరింది సూర్యుడు రథం. ముందు అనూరుడు ఉన్నాడు, వెనకాల సూర్యుడు. ఆ అనూరుడి చేతిలో పగ్గాలు ఉన్నాయి. పగ్గాలు తోక వైపు పట్టుకున్నాడు, తలలేమో ముందు వైపుకు ఉన్నాయి. ఇలా వెళుతోంది. గాలి ఎటువైపు నుంచి వస్తుంది? పడమర వైపు నుంచి వస్తుంది. అప్పుడు అలా వచ్చే గాలిని వాళ్ళు బాగా హాయిగా తింటారు, అంతే కదా. ముఖం నుంచి ఎదురుగుండా నోట్లోకి ప్రవేశిస్తే ఆ గాలిని ఆహారంగా భుజిస్తారనమాట. ఇప్పుడు ఇబ్బంది ఏమొచ్చిందయ్యా అంటే పడమర వైపు నుంచి వేసవి కాలంలో వేడి గాలులు వస్తుంది. పడమర వెట్టు అయ్యుడుకు, పడమర వైపు నుంచి వస్తున్నటువంటి వేడి గాలులు, ఆ ఉడుకు ప్రాశనము. అబ్బబ్బా, ఉడుకన్నం అంటూ ఉంటారు చూసారా, అచ్చ తెలుగు పదం అనమాట. ఉడుకన్నం, ఉడుకుటన్నం అని తెలుగులో అంటూ ఉంటారు. అలా వేడిగా పొగలు కక్కే అన్నం పెడితే దాన్ని వేడి అన్నం అంటే దాంట్లో పసలేదండి, ఉడుకు అంటారు అనమాట. ఆ తెలుగు పదంలో ఆ మాధుర్యం ఉంది. ఉడుకు ప్రాశనము, ప్రాశనము అంటే అన్నం అని అర్థం. మనం పిల్లలకి చేస్తూ ఉంటాం కదా, అన్నప్రాశనం అన్నారు. అశనము అంటే ఆహారం, అశనము ప్రాశనము తినిపించటం అని అర్థం. పడమర వైపు నుంచి వస్తున్నటువంటి పడమర దిక్కు పెడుతోంది పాపం వేడి గాలి అనే ప్రాశనం. తినండి నాయన అని ఆ పాములకు పెడుతుంటే అబ్బే వాటికి వల్లక తినలేకపోయాయి. ఏమయ్యాయి? కూటి పేదలై, కూటికి నోచుకొని పేదలైపోయాయి ఆ పాములన్నీ. ఎంత అచ్చతెనుగు పదాలను ఎంత బాగా వాడాడు చూడండి. పడమర వెట్టు నయ్యుడుకు ప్రాశనమొల్లక కూటి పేదలై బడలిక. మధ్యాహ్నం అయితే లంచ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, అంతా వేడిగా ఉంది. మొదలుపెట్టిన దగ్గర నుంచి వేడి గాలులు కొడుతున్నాయి. తినాలంటే తినలేకపోయాయి. తినలేకపోయినా సరే పని మానాలా? మానే అవకాశం లేదు కదా. వీళ్ళు పద అని అనూరుడు పగ్గాలు ఆడిస్తూ ఉంటాడు. బడలిక, అలసిపోయాయి. ఎంతకాలం పని చేస్తాయండి? అందువలన శక్తి లేకపోవడం వలన ఆ రథానికి కట్టినటువంటి పగ్గాలు, అంటే ఆ గుర్రానికి కట్టిన పగ్గాలు ఊడిపోతున్నాయి. ఇది గట్టిగా పట్టుకుని దాన్ని పట్టుకుంటే కదా ఉండటం. తిండి లేకపోవడం వల్ల అవి ఊడిపోవడంతో ఏమిటవి? అచ్చిలువ ప్రగ్గములన్. పగ్గము ప్రగ్గము రెండు రూపాంతరాలు. చిలువ పగ్గము అంటే పాములే పగ్గాలుగా కలిగినటువంటి రథం కాబట్టి తాళ్లతో, పాములనే తాళ్లగా కట్టినటువంటి ఆ పగ్గాలు ఊడిపోతున్నాయి అన్నమాట. పటుత్వం లేకపోయింది. ఎందుకు పటుత్వం లేదు? తిండి లేదు. తిండి ఎందుకు లేదు? ఇదేదో చేప కథలాగా ఉందన్నమాట. చేప నువ్వు ఎందుకు ఎందావు అన్నట్టుగా చెప్పుకోవాలి మనం. ఎందుకు అంటే అదిగో పడమర వైపు నుంచి వచ్చే ఉడుకు గాలి తినలేకపోయాయండి అవి. మరి వెంటనే ఏమంటున్నాడు? అరుణ ఏమైంది అన్నాడు సూర్యుడు వెనకాల నుంచి. అంతే కదా, వెనకాల ఓనర్ ఉంటాడు, బండి సరిగ్గా వెళ్ళకపోతే ఏమైంది అంటాడు. వాడు నిద్రపోతూ ఉంటాడు హాయిగా. ఏమైంది అంటే చెప్పుకొచ్చాడు. సరే చూడు, ఆపి కొంచెం అవి మళ్ళీ గట్టిగా ముళ్ళు వేయి అన్నాడు. ఇలా ఆపి ముళ్ళు వేయాలంటే సమయం పడుతుంది కదా. పాపం ఆ అరుణుడు ఆగి ఒక్కసారి ఆ పాముల్ని గట్టిగా మళ్ళీ కట్టేశాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి నీరసంగా ఉన్నాయి కదా, ఎన్నిసార్లు ముళ్ళు వేస్తే మాత్రం ఉంటాయా? మళ్ళీ ముడు ఊడింది. మళ్ళీ అడిగాడు సూర్యుడు, అరుణ అయ్యా చెప్పండి ఏమిటి? ఊడిందండి. కట్టు. ఇదే పని అనమాట. గంటకి ఊడుతూ ఉంది, కట్టుకుంటూ ఉన్నాడు. ఊడుతూ ఉంది, కట్టుకుంటూ. అందుకని ఆలస్యం అయిపోయి పగలు సుదీర్ఘమైపోయిందండి అన్నాడు. ఎంత మనోహరమైన ఊహ!
అచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ, అది రవి గారి ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ చేయటంతో మాటికిన్, మాటి మాటికి ముడి వేస్తున్నట్ట. ఎవరైనా పిచ్చుక గుంటు అంటే అరుణుడు. ఆ ముడి వేయడం కోసం రథమున్ నిలుప, రథాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నట్ట. అందువల్ల ఏమైందండి, జర్నీ సాగలేదండి అన్నాడు. పయనంబు సాగమి, మీ అంటే వ్యతిరేకార్థంలో మీ అనే క్రియ, అది ఒక ప్రత్యయం వస్తుంది. వండమి, ఉండుట, దానికి వ్యతిరేకం ఏమిటి, వండమి. చేయుట వ్యతిరేకం ఏమిటి, చేయమి. అలాగే పయనంబు సాగమిన్, ప్రయాణం సాగకపోవటం వలన జడను వహించనాగా, ఇదిగో జడత్వాన్ని పొందిందా, ఆలస్యం అయిందా అన్నట్లుగా దివసంబులు దీర్ఘములయ్యనత్తరిన్, దివసంబులు పగళ్ళు సుదీర్ఘాలవుతున్నాయండి ఆ సమయంలో. అన్నీ అచ్చతెనుగు పదాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. పడమర వెట్టునయ్యుడుకు ప్రాశనముల్లక కుడి పేదలై బడలిక నూడు, అచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞమాటికిన్ ముడియిడ, పిచ్చుగుండు రథమున్ నిలుపన్ పయనంబు సాగమిన్, జడను వహించెనాగా, నాగా అంటే అనగా, దివసంబులు దీర్ఘములయ్యే అత్తరిన్, పగళ్ళు సుదీర్ఘములవుతున్నాయి ఆ సమయంలో. ఇది ఒక దృశ్యం. ఆకాశంలో ఆ వేడి ఉన్నది, కవి సమయాలు, సూర్యుడికి రథం, ఆ రథానికి సారథి, వీటన్నింటినీ ఉపయోగించుకుని కవితా సామగ్రినంతా ఉపయోగించుకుని చేసినటువంటి ఒక చమత్కారమైన కల్పన. ఇక తరువాత పద్యం చూడండి. భరిత నిజాంబు బింబిత విభాకర బింబ విజృంభిత ప్రభాంకురముల, అధ్వనీన కృత కూపక పంక్తులు వల్చే, అబ్దిరాడ్విరహభరంబునన్ పొడము వెచ్చకు శాంతియునర్ప, వాహినీ తరుణులు మేన దట్టముగదాల్చిన ముత్తెపు పేరులోయనన్, ముత్యాల పేరు అంటే పేట, ముత్యాల పేటలు ధరిస్తారు స్త్రీలు. ఎందుకు ధరిస్తారంటే శరీరాన్ని చల్లబరచడం కోసం. కావ్యాలలో, ముఖ్యంగా ప్రబంధాలలో నాయిక విరహంతో ఉన్నప్పుడు ఆ విరహాన్ని పోగొట్టాలి అంటే ఏం చేస్తారు, ఉత్పలాలతో పాన్పు వేస్తారు, దాని మీద ఆవిడని పడుకోబెడతారు. ఆవిడ శరీరం అంతా ముత్యాలు, ముత్యాల హారాలు, దండలు, వాటన్నిటినీ చలువ చేసే పదార్థాలన్నీ పెడతారని అబ్బో వర్ణనలు బీభత్సంగా ఉంటాయి ప్రబంధాలలో. అందులో ఒక లక్షణం ఏమిటాయంటే, శరీరం వేడిగా ఉంటే ఆ వెచ్చదనాన్ని తగ్గించడానికి ముత్యాల దండలు వాడటం అనే ఒక లక్షణం. దీన్ని ఈయన ఎండాకాలంలో కనిపించే ఒక దృశ్యాన్ని చెప్తున్నాడు. భరిత నిజ అంబు బింబిత విభాకర బింబ విజృంభిత ప్రభాంకురముల, అధ్వనీన కృత కూపక పంక్తులు వల్చే. ఇప్పుడు మొత్తం ఏరు ఎండిపోయిందండి, చెరువు మొత్తం ఎండిపోయింది, లేదా పెద్ద నది ఎండిపోయింది. కానీ నీళ్లు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, లోపల ఉంటాయి. చిన్న గుంట తవ్వుకుంటే అందులో కాసిన నీళ్లు వస్తాయి. అంతేగాని పెద్దది దాన్ని నీరు లేదని అనుకోకుండా, బాటసారులకి మరి నీరు ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, ఆ ఎండిపోయినటువంటి నదిలోకి దిగి చిన్న చిన్న గుంటలు తవ్వుకుంటారు. వాళ్ళకి నచ్చినటువంటి గుంటలు వాళ్ళు తవ్వుకుంటారు. ఆ వచ్చిన కొన్ని నీళ్లు తాగుతారు. అలా చూస్తే ఆ నదిలో అలా పొడవుగా అక్కడక్కడ వాళ్ళు తవ్వినటువంటి చిన్న చిన్న పల్వలాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? నది అనేటటువంటి ఒక కాంత, నదికి భర్త ఎవరు? సముద్రుడు. సముద్రుడి మీద విరహంతో, మరి సముద్రుడిని చేరుకోవాలంటే ఈవిడ బాగా పటిష్టంగా ఉండాలి కదా, ఉండాలంటే ఎండిపోయి ఉంది కదా, ఇప్పుడు వెళ్ళలేదు కదా, భర్తని చేరుకోలేదు కదా, అందువల్ల విరహంతో ఉంది కదా. అలా విరహంతో ఉన్నటువంటి నది అనే కాంతలో ఉన్న శరీరంలో ఉన్న వెచ్చదనాన్ని చల్లపరచడం కోసం ధరింపజేసినటువంటి ముత్యాల దండలా అన్నట్లుగా ఈ చిన్న చిన్న నీటి చలమలన్నీ ప్రకాశిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయి? మీరు ముత్యాల దండలతో ఎందుకు పోల్చారు? అవి గుండ్రంగా ఉన్నాయండి. గుండ్రంగా ఉన్నటువంటి ముత్యాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. మరి దాంట్లో నిగనిగలు ఉండాలిగా, నైగనిగ్యం ఉండాలన్నారు. నిగనిగ అనే ఒక లక్షణం ఉండాలి కదా. అంటే చూడండి, ఈ చిన్న పల్వలాలలో పైనుంచి సూర్యుడు పడుతున్నాడు. ఈ పల్వలం అంతా సూర్యబింబమే నిండిపోయింది.
అంటే పైన అన్ని పల్వలాల్లో అంతమంది సూర్యులు ఉన్నారు, బ్రహ్మాండంగా ప్రకాశిస్తుందన్నమాట. ఆ నిగనిగ లక్షణం కనిపిస్తుంది. ఇది ఇందులో చెప్పిన భావం. ఇప్పుడు పద్యాన్ని బట్టి పదాన్ని బట్టి అన్వయించుకుంటూ చూడండి. భరిత తాను ధరించిన భరించిన, నిజ తనలో ఉన్న, అంబు నీటి యొక్క. సంస్కృతంలో నిజ అంటే తన అని అర్థం అన్నమాట. నిజ తెలుగులో నిజము అంటేనేమో అది సత్యము అనే అర్థంలో వాడతాం మనం. సంస్కృతంలో నిజ అంటే సత్యం అని కాదు, తన అని అర్థం. నిజ ధర్మపత్ని అని వాడుతూ ఉంటారు. మనకి సరిగ్గా అర్థం తెలియదు అనుకోండి, నిజ ధర్మపత్ని ఒక ఆవిడ, అనిజ ధర్మపత్ని ఒక ఆవిడ ఉన్నారనిపిస్తుంది. అక్కడ నిజ అంటే తన అని అర్థం అంతే. అక్కడ నిజము అనే తెలుగు పదాన్ని తెచ్చిపెట్టకూడదు. కనికల్ల నిజము తెలిసిన, అక్కడ కల్లా నిజము, కల్లా అంటే అబద్ధం, నిజము అంటే సత్యం. అక్కడ నిజము అంటే తన అని చెప్పకూడదు, చెప్తే అర్థం మారిపోతుంది. ఇప్పుడు చూడండి, భరిత, నిజ, అంబు, బింబిత. భరిత భరించిన, నిజ తనలో ఉన్న, అంబు నీటిలో, బింబిత ప్రతిబింబించిన, విభాకర బింబ. విభాకరుడు అంటే సూర్యుడు, విభా అంటే కాంతి, భా అంటే కాంతి, భాస్కరుడు అన్నాం. బాహ కరోతి ఇది భాస్కర. భా అంటే కాంతి అన్నమాట. భారత అంటే మళ్ళీ కాంతి కలిగిందే జ్ఞానం కాబట్టి భా అంటే జ్ఞానం అని అర్థం. అలాగే విభాకరుడు, మళ్ళీ ముందు వి ఏమిటండి అన్నారు, వి అంటే బాగా కాంతివంతమైన అని అర్థం అంతే. విభాకర బింబము అంటే సూర్యబింబానికి సంబంధించినటువంటి ఆ సూర్యబింబం ప్రతిబింబం ఈ పల్వలాలన్నింటిలో పడుతూ ఉంటే అది విజృంభిత, బాగా విజృంభించింది. అంటే పల్వలమంతటా వ్యాపించి ఉందండి. విజృంభిత ప్రభాంకురముల, విజృంభిత బాగా వ్యాపించిన ప్రభా. మళ్ళీ ఇదిగోండి, ప్రభ అంటే మళ్ళీ కాంతి. ఇక్కడ కూడా భా ప్ర, వి భా అన్నా ఒకటే, ప్ర భా అన్నా ఒకటే. ప్రకృష్టమైన భా కాంతి, గొప్ప కాంతి, విశేషమైన కాంతి అని చెప్పాలి. అలా చిన్న చిన్న పల్వలాలలో సూర్యుడు తాలూకు ప్రతిబింబం పడి ఆ సూర్యుడిలో ఉన్న కాంతి పూర్తిగా వ్యాపించి, విజృంభిత అంటే బాగా అంతటా వ్యాపించి ఉంటే ఆ ప్రభ అంకురముల, అంకురము అంటే ఆ మొలకలతో అధ్వనీన కృత కూపక పంక్తులు వల్చే. ఇవి ఎవరు చేశారండి? అధ్వనీనులు. అధ్వనీనులు అంటే బాటసారులు అన్నమాట. అధ్వన, అధ్వాన్నంగా ఉందంటూ ఉంటాం మనం. దానికి కొంచెం దీర్ఘం పెట్టి పదాన్ని కూడా అధ్వాన్నం చేసి పారేసి. అధ్వనీనుడు అంటే బాటసారి. ఆ బాటసారులు కృత చేసినటువంటి కూపక పంక్తులు. కూపము అంటే పెద్ద పెద్ద బావులు, కూపకాలు అంటే చిన్న చిన్న గుంటలు అన్నమాట. ఆ పంక్తులు ఒల్చే, ఒల్చే అంటే అక్కడ పొల్చే అన్నమాట. పొలిచే అంటే ప్రకాశించాయి. ఎలా? అబ్ధిరాట్, అబ్ధి అంటే సముద్రం, రాట్ అంటే రాజు. సముద్రుడు అంటే అబ్ధి, సముద్రాలన్నింటిలో రాజు, శ్రేష్ఠుడు అన్నమాట. ఆ సముద్రుడితో విరహభరంబునన్, సముద్రుడి మీద ఉన్నటువంటి విరహం వలన పొడము వెచ్చకు, విరహంతో ఉండడం వలన వేడి కలిగిందన్నారు. పొడము వెచ్చకు శాంతియునర్ప, ఆ పొడమినటువంటి వెచ్చదనానికి శాంతి చేకూర్చడం కోసం వాహిని తరుణులు. వాహిని అంటే నది. నది అనేటటువంటి స్త్రీలు మేన తన శరీరం మీద దట్టముగా దాల్చిన, దట్టంగా పెట్టుకున్నటువంటి ముత్తెపు పేరులోయనన్ అంటే అన్ని గుంటలు తవ్వారు వాళ్ళంతా పాపం. ఒక్కొక్కడు ఒక్కొక్క చిన్న చిన్న గుంట తవ్వుకుంటే అవన్నీ ఎలా ఉన్నాయి? ముత్యాల పేరుల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క తరుణీమణి, ఒక్కొక్క వాహిని తరుణీమణి పేల్చినటువంటి, ధరించినటువంటి ముత్యాల హారాల అన్నట్లుగా ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏమిటయ్యా అంటే విరహము. విరహం వల్ల ఏముంటుందన్నారు? వేడి, వెచ్చదనం ఉంటుంది. ఆ వెచ్చదనం పోవడం కోసం, చల్లబడటం కోసం వీళ్ళు ముత్యాల హారాలు ధరించారా? అలంకార శాస్త్రాలలో ఈ విరహానికి సంబంధించినటువంటి వర్ణనలు చాలా విశేషంగా ఉంటాయండి. వాటన్నింటినీ చదివినవాడు మహానుభావుడు కదా. ఆయన జగన్నాథ పండితరాయలని
ఆయన రసగంగాధరంలో ధ్వనికి ఉదాహరణ చెప్తాడు. ధ్వని అంటే ఏమిటి? ఇప్పుడు మనం కావ్యం లేదా ఒక పద్యం, ఒక మాట చదివితే ఆ మాటకి ఒక అర్థం డిక్షనరీ ఇస్తుంది, నిఘంటువు ఇస్తుంది కదా. ఆ నిఘంటువు కంటే దూరంగా వెళ్ళి ఒక విలక్షణమైన మనోహరమైన అర్థాన్ని ఏదైనా ఇస్తే దానికి ధ్వని అని పేరు. దానికి ఆయన చెప్పిన ఉదాహరణ ఈ విరహానికి సంబంధించినది. రాఘవ విరహజ్వాలా సంతాపిత సహ్యశైల శిఖరేషు సుఖం శయానాః కపయః కుప్యంతి పవనతనయాయి. ఎంత మనోహరమైన శ్లోకం రాశాడో చూడండి. రాఘవ విరహజ్వాలా సంతాపిత సహ్యశైల శిఖరేషు సుఖం శయానాః కపయః కుప్యంతి పవనతనయాయి. రామాయణ గాథలోకి వెళ్తే వానరాలు ఉన్నాయి కదా, ఇవన్నీ సహ్యాద్రి పర్వత పంక్తుల్లో సుఖంగా పడుకున్నాయట. ఎప్పుడు? చలికాలంలో. మీకు కూడా చూడండి, విదేశాల్లో మంచి మంచు కురిసే సమయంలో హీటర్స్ పెట్టుకుంటారు కదా, అట్లా వాటికి ఆర్టిఫిషియల్ హీటర్స్ వచ్చాయి. అందువల్ల సుఖంగా పడుకున్నాయి సహ్యాద్రి పర్వత పంక్తులలో వానరాలన్నీ. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వెచ్చదనం అంటే? శ్రీరాముడి విరహాగ్నండి అన్నారు. శ్రీరాముడు కూడా అక్కడే ఉన్నాడు కదా. ఎందుకు విరహం వచ్చింది శ్రీరాముడికి? రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి, సీతాదేవి పక్కన లేదు కాబట్టి ఆయనకి విరహం వచ్చింది. ఆయనకి విరహం వచ్చి ఆయన ఏడుస్తుంటే వీళ్ళకి లాభం కలిగింది. ఎవరికి? వానరాలన్నింటికి. ఏం చేస్తున్నాయి అవి చూడండి. రాఘవ, రాముడి యొక్క విరహజ్వాల, విరహము అనే జ్వాల ఆయన మనసులో పుట్టి అది పెరిగి దానివల్ల సంతాపిత, ఆ వేడి ఆయన శరీరంలోంచి బయటికి వచ్చి ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతటినీ వెచ్చగా చేసేసింది. ఏమి ఊహ! రాఘవ విరహజ్వాల సంతాపిత బాగా తపించేలాగా చేసిన, అంటే వెచ్చబడేలాగా చేసిన సహ్యశైల శిఖరేషు, సహ్యాద్రి పర్వత పంక్తులలో సుఖం శయానాః, సుఖంగా నిద్రిస్తున్నటువంటి కపయః, కోతులన్నీ కుప్యంతి పవనతనయాయి, ఒక్కసారిగా వచ్చి హనుమంతుడి మీద కోపగించుకున్నాయి. ఒంటి కాలు మీద లేచి, మనం ఒకడి మీదకి వెళ్తూ ఉంటాం చూసారా, అలా లేచాయిటవన్నీ. ఎవరి మీద? హనుమంతుడి మీద అని ఆపేశాడు. ఏమిటయ్యా కారణం? ఇదే ధ్వని అన్నారు. అందులో ఒక విలక్షణమైన అర్థం ఉంది, ఒక విశేషమైన అర్థం ఉంది. ఆ అర్థాన్ని గనక మనం తెలుసుకుంటే ఆహా భలే ఉందే అని అనిపిస్తుంది. ఏమిటి అందులో ఉన్న ఆంతర్యం అంటే? హనుమంతుడి మీదే ఎందుకు కోపం రావాలి? హనుమంతుడు ఏం చేశాడు? ఉన్న చోట ఉండకుండా ఏం చేశాడు? సముద్రాన్ని దాటి వెళ్ళాడు తగుదునమ్మా అంటూ. వీడి పని వీడు చూసుకోవచ్చు కదండి. వెళ్ళి ఏం చేశాడు? సీతాదేవి అక్కడ ఉందని చూసి వచ్చాడు. చూసిన వాడు చూసినట్టున్నాడా? మళ్ళీ వచ్చి రాముడికి చెప్పాడు. రాముడికి చెప్పగానే ఏమైపోయింది? సీతాదేవి జాడ తెలిసిపోయింది కాబట్టి ఈయనలో విరహం తగ్గిపోయింది. విరహం తగ్గిపోతే లోపల అగ్ని ఆరిపోయింది. అగ్ని ఆరిపోతే వెచ్చదనం పోయింది. వెచ్చదనం పోయేసరికి వేసిన హీటర్లు ఆగిపోయినాయి, కరెంటు పోయినట్టుగా. అందుకని వాటికి కోపం వచ్చి హనుమంతుడి మీద తోక తొక్కిన తాచుల్లాగా లేచేయట. ఏమైనా నువ్వు ఉన్న చోట ఉండవు, మాకు సుఖాన్ని పోగొట్టావు. లోపల ఇంత మనోహరమైన అర్థం కావ్యంలో దాగి ఉంటుంది. పైకి అలా పెట్టేస్తాడు అంతే. దీనికి ధ్వని అని పేరు. ఇది ఉన్నటువంటి కావ్యమే ఉత్తమమైన కావ్యము. ఇది లేకపోతే ఆ కావ్యాన్ని అధమ కావ్యం అంటారు. మధ్యమ కావ్యం అని ఇంకొకటి ఉంది, గుణీభూత వ్యంగ్యము అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్న రహస్యం చెబితే అర్థమైంది, చెప్పకుండా కూడా మనకి అర్థం కాదనుకున్నప్పుడు కొంచెం క్లూ ఇస్తాడనమాట. క్లూ ఇస్తే దాన్ని గుణీభూత వ్యంగ్యము అంటారు. సరే, దానికి కూడా మంచి ఉదాహరణ ఇస్తాడు. సరే, దాన్ని అక్కడ అలా పెడదాం. ఈ రకంగా సముద్రుడి మీద విరహంతో ఉన్నటువంటి వాహినీ తరుణీమణులు తమ శరీరం మీద దట్టంగా ధరించిన ముత్యాల హారాల అన్నట్లుగా బాటసారులు నదులలో తవ్వినటువంటి చిన్న చిన్న కూపాలు, చిన్న చిన్న నీటి గుంటలు ప్రకాశిస్తున్నాయి. అది అందులో ఉన్న విషయం. తర్వాత చూడండి. అతివృష్టిన్ మును వార్ధి గూర్చునెడకాడౌటన్ తమిగూర్చునన్మతి లంచంబుగ హేమటంకములు మింటన్ పొల్చు పర్జన్య దేవతకీ నెత్తిన కేలనాన్
పొలిచే నిర్వారిస్రవంతిన్ పయశ్చుతి నమ్రచ్చద దృశ్య కర్ణికములై ఉన్నాళ నాళీకముల్. అతివృష్టిన్ మును వార్ధి గూర్చు ఎడకాడవుటన్ తమిన్ కూర్చునన్మతి లంచంబుగ హేమటంకములు మింటన్ బొల్చు పర్జన్య దేవతకీనెత్తిన కేలనాన్ పొలిచె నిర్వారిస్రవంతిన్ పయశ్చుతి నమ్రచ్చద దృశ్య కర్ణికములై యున్నాళ నాళీకముల్. లంచగొండితనం ఎక్కడుండదు? కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు. ప్రభుత్వ ఉద్యోగి అంటే రాజా, అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం ఏదో గవర్నమెంట్ అని మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వము అంటే ప్రభువుకి ఉండేది ప్రభుత్వం. ప్రభు అంటే రాజు. మానవుల్లో ఉండేది మానవత్వం వల్ల, అలాగే ప్రభుత్వం అంటే ప్రభువుకి ఉండేది ప్రభుత్వం అంటే ఆ అధికారం. ఎవరైతే రాజుగా ఉంటారో ఆ రాజు దగ్గర పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే రాజ ఉద్యోగి వాడు ఎలాంటి వాట? ఎవడైనా సరే లంచం తీసుకోకుండా కుదరదన్నాడు కౌటిల్యుడు. సముద్రంలో ఉన్న నీటిలో ఉన్న చేప నీటిని తాగకుండా ఎలా ఉండలేదో రాజోద్యోగి అయిన వాడు కూడా లంచం తీసుకోకుండా అలా ఉండలేడు అని ఎప్పుడో చెప్పాడు కౌటిల్యుడు అర్థశాస్త్రాలు. మరి రాయలవారి రాజ్యంలో కూడా లంచాలు ఉంటాయి. రాజుగారికి తెలియదు కదా అని అనుకోవడానికి లేదు. కాబట్టి లంచం గురించి ఈయన ప్రస్తావన చేశాడు. ఎలా చేశాడో చూడండి. కింద నదులు ఉన్నాయి. ఈ నదులు నిండాలి అంటే పైనున్నటువంటి నీరు రావాలి. నీరు రావాలి అంటే నది సముద్రము కలవాలి అంటే మధ్యలో ఒకటి ఉండాలి. నది వెళ్ళి సముద్రంలో కలవాలంటే ఏం చేయాలండి? మేఘం వచ్చి నీళ్లు అందించాలి కదా. మేఘం ఏం చేయాలి? బాగా అతివృష్టి కురిపించాలి. వర్షాకాలంలో బాగా వర్షం కురిపించాయి కదా. ఇప్పుడు కూడా మేఘాలు ఉన్నాయి పైన. కాబట్టి అప్పుడు కురిపించినట్లుగానే ఇప్పుడు కూడా వర్షాన్ని కురిపిస్తే మేము బాగా నీటితో పారి మేము చక్కగా సముద్రుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ మేఘుడు కురిపించాలి. మరి వాడు పని చేయాలి అంటే ఏం చేయాలి? వాడు ప్రభుత్వోద్యోగి కదా. ఆకాశం అనే రాజ్యంలో వాడు ఒక ఎంప్లాయ్ అన్నమాట. మరి వాడి పని చేయాలంటే ఏం చేయాలి? వాడు నేలని తడపాలి అంటే ముందు వాడి చేయి తడపాలి. వాడి చేతిలో ఏం పెట్టాలి? 4 బంగారు కాసులు పెట్టాలి. అప్పుడు అవే కదా. అందుకని ఈ బంగారు కాసుల్ని పెట్టుకుని ఉన్నట్లుగా అక్కడ ఉన్నాయి. ఏవి? కొన్ని పద్మాలు. ఆ పద్మాలు నదుల్లో ఎండిపోయిన పద్మాలు ఉంటాయి కదా. ఈ ఎండిపోయిన పద్మాలన్నీ ఏం చేస్తున్నాయట? ఇలా చెయ్యెత్తి వాటికి 4 బంగారు కాసులు ఇస్తున్నాయా అన్నట్లుగా ఉంది. ఈ పద్మాలు బంగారు కాసు ఎక్కడండి అన్నారు. పద్మాలు నీళ్లు లేకపోవటం వల్ల, పద్మాలు ఉత్పలాలు, నాళీకము, కలువ పువ్వులు ఏవైనా కావచ్చు, అవి ఒక్కసారి ఇలా విచ్చుకునేసరికి ఆ లోపల ఉన్నటువంటి దుద్దు అంటారు, దాన్ని కర్ణిక అంటారు. ఆ కర్ణిక ఎలా ఉంటుంది? కేసరము, బంగారపు రంగులో ఉంటుంది. కాబట్టి ఒక చేతిలో బంగారపు కాసులు పెట్టుకుని ఇలా పైకి ఇచ్చి మేము కూడా వర్షం కురిపించవయ్యా అని లంచం ఇస్తున్నట్లుగా ఉన్నది ఆ దృశ్యం అన్న. చూడండి ఇప్పుడు అతివృష్టితో అంటే బాగా వర్షం కురిపించి మును అంటే పూర్వం, వార్ధిన్ సముద్రాన్ని చేరుకునేలా చేసినటువంటి ఎడకాడు అంటే నాయికకి నాయకుడికి మధ్యలో సంధానం చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడిని ఎడకాడు అంటారు. వాడికి పిచ్చుక గుంటు అని కూడా పేరు. మనం పిచ్చుక గుంటు అని అక్కడ వాడతాం, ఇక్కడ కూడా వాళ్ళు వాడతారనమాట. పిచ్చుక గుంటు అంటే ఒక రకంగా విటుడికి వేశ్యకి మధ్యలో సంధానం చేసేటటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. వాళ్ళని ఎడకాళ్ళు అంటారు. ఎడకాడు అంటే ఒక రకంగా వాళ్ళని ఎడపెడతారనమాట. అంటే వెలివేసి ఉంచుతారు, అందరితో సమానంగా వాళ్ళని చూడరు అనమాట. అందువల్ల ఎడకాడు. అతివృష్టిన్ మును అధికమైన వర్షాన్ని కురిపించి అంతకుముందు వార్ధిన్ కూర్చు ఎడకాడు అవుటన్. వార్ధిన్ సముద్రాన్ని కూర్చినటువంటి ఈ మధ్యలో అనుసంధానం చేసినవాడు కదా. అందువలన తమిన్ కూర్చున్. కాబట్టి ఇప్పుడు కూడా ప్రీతిపూర్వకంగా ఇష్టంగా చేస్తాడని, ఇష్టంగా చేయాలంటే లంచం ఇవ్వాలన్నమాట, కష్టంగా చేయాలంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలన్నట్టు ఉంటుంది.
అందువల్ల తమిన్ కూర్చునన్మతిన్ ఇష్టంగా చేస్తాడులే అని లంచంబుగా లంచం ఇవ్వడానిక అన్నట్లుగా హేమటంకములు హేమ బంగారానికి సంబంధించిన టంకాలు అంటే నాణాలు మింటన్ ఆకాశంలో ఉన్న పొల్చు ప్రకాశించేటటువంటి పర్జన్య దేవత. అది ఒక దేవతని మనం ప్రసన్నం చేసుకోవాలంటే నైవేద్యం ఏదో పెట్టాలి, ఉపాయనం పెట్టాలి. అలాంటి పర్జన్య దేవతకు పర్జన్యుడు అనేటటువంటి దేవతకి ఈన్ ఇవ్వడానికి పైకి ఎత్తిన కేలు కేలు అన్నట్లు కేల అంటే చెయ్యే నాన్ అన్నట్లుగా పొలిచే ప్రకాశిస్తోంది. ఏం ప్రకాశిస్తోంది? నిర్వారి స్రవంతి. వారి అంటే నీరు, నిర్వారి అంటే ఏమాత్రం నీరు లేనటువంటి స్రవంతి అంటే నదిలో ప్రవాహంలో పయహచ్యుతిన్ పయస్ అంటే నీరు అని అర్థం, పయస్ అంటే నీరు అని అర్థం ఉంది, పయస్ అంటే పాలు అనే అర్థం కూడా ఉంది. పాయసము అంటే పయస్సు నుంచి చేసింది పాయసం. పయోధి అన్నాం అనుకోండి, పయస్ అంటే నీరు అన్నమాట. పయశ్చుతి అంటే ఆ నీరంతా కూడా పోవడం వలన నమ్ర బాగా వంగిపోయి చద ఇలా విచ్చుకున్నప్పుడు దృశ్య కనిపించేటటువంటి కర్ణికములు అంటే దుద్దులు కలిగినవై ఉన్నాళ నాళీకముల్. ఉత్నాళము అంటే పైకి నిగిడిన పైకి వెళ్ళినటువంటి నాళము అంటే తూండ్లు కలిగినటువంటి నాళీకముల్ కమలాలు. ఉన్నాళ నాళీకము అంటే అర్థం ఏమిటి? నాళము కలిగినది నాళీకము. ఆ నాళికాలు ఎలా ఉన్నాయి? ఉన్నాళ నాళీకముల్ పైకి ఎత్తినటువంటి అంటే పైకి నిగిడాయి అలా ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి కింద అవి ఉన్నాయి, బురద ఉంటుంది, ఏదో కొంత బురద ఉంటుంది, అందులో నాళాలు ఉన్నాయి. ఆ నాళాలకేమో ఉన్నటువంటి కలువ పువ్వులు, వాటికేమో అవి ఇలా రేకులన్నీ కూడా వాడిపోయి పడిపోతే లోపల ఉన్నటువంటి దుద్దులు కనిపించాయి. ఈ దుద్దులు ఎలా ఉన్నాయి? ఆ పైన ఉన్నటువంటి పర్జన్య దేవతకి లంచం ఇవ్వడం కోసం అరచేతిలో పెట్టుకున్న బంగారపు టంకాల అన్నట్టు. ఏమిటి ఊహ? అర్థమైంది కదా. అతివృష్టిన్ మును వార్ధి కూర్చు ఎడగాడౌటన్, వార్ధిన్ కూర్చు ఎడకాడు ఔటన్, తమిన్ కూర్చునన్ మతిన్, తమిన్ ప్రీతితో, కూరుస్తాడు అనే మతిన్ బుద్ధితో, లంచంబుగా హేమటంకములు మింటన్ బొల్చు లంచంగా బంగారుపు టంకాలను ఆకాశంలో ఉన్న పర్జన్య దేవతకు ఎత్తిన కేలా అన్నట్లుగా పొలిచి ప్రకాశిస్తోంది. నిర్వారి స్రవంతిన్ పయశ్చుతి నమ్ర ఛద దృశ్యకర్ణికములై. ఆ సూక్ష్మ ఈక్షిక అంటాం అన్నమాట. కవి రవి కాంచనిచో కవి కాంచునే కదా అంటే చెప్పే కవిత్వంలో స్పష్టత కూడా ఉండాలి. ఆ స్పష్టత కవికి ఉన్నప్పుడు ఆ పదాల పొందిక ద్వారా తర్వాత మనం వాటిని సాధించుకుంటూ ఉంటే అందులో ఉన్న ఆంతర్యం బయటపడుతుంది. నమ్ర వంగిన, చద దళములు కలిగిన, వాటి మధ్యలో అంటే దళాలన్నీ పక్కకు వాలిపోతే, అందులో ఉన్న రేకులన్నీ పక్కకు వాలిపోతే దృశ్య మధ్యలో కనిపించే కర్ణిక, అది సమాసం అన్నమాట. అలా ఉన్నటువంటి ఉన్నాళ నాళీకముల్ పైకి ఎత్తబడినట్లుగా ఉన్న నాళీకముల్ పద్మాలు అలా ఉన్నాయి. తరువాత సెగకుల్కి మరుగుజొచ్చిన జహ్ను రవి జలసరణి మల్లెలతోడి జడలు మెరయ. మీకు ఎంచుకున్న పద్యాలు కూడా భావం మనోహరంగా ఉండటం, అందులో కూడా పద్యాలు కూడా ఛందస్సు పరంగా కూడా ఒక శీర్ష పద్యం అలా కూడా చూసామన్నమాట. ఎందుకంటే అన్నీ ఒకేలాంటి పద్యాలు కాకుండా వినడానికి, చదువుకోవడానికి, ఆస్వాదించడానికి వీటన్నింటికి వీలుగా ఉండేవి. శకకుల్కి మరుగుజొచ్చిన జహ్నురవి జలసరణి మల్లెలతోడి జడలు మెరయ. వలిచన్ను కొమరు మృచిలిన దిమ్మనుచు ఇమ్మను తెరంగున మంచుగరిగా కావులమునుంగ. ధారలో దోచు
దోచు కందళుకులు వాసితోత్పల పత్రపతన సంభ్రాంతి నొసగ తెలిమోముపసమెచ్చి తలయూచుటెరంగి మానక నవ్వు నేర్పుడెందములగరప తెరవలిటు నీరువోయు పందిరియజేరి అవల కొరగాక పిచ్చుగుంటై అనంగుడు అనుపుగొన చొచ్చె కల్ల గుట్టమర వారికి అధ్వగులు ఆచి అధ్వగులు లాచి ఇడు విడియముల పేర. కొంచెం ధార పోయిందనుకోండి పద్యంలో. అలాంటప్పుడు మనం వాక్యాల వారీగా చదువుకోవాలి. వేసవి కాలంలో ఒక దృశ్యం కనిపిస్తుంది. ఏమిటది? బాటసారులు పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తే వాళ్ళకి దాహం వేస్తే ఆడవాళ్ళు నీళ్లు పోస్తారు. వాళ్ళు ఎక్కడుంటారు? ప్రపాపాలికలు అంటారు వాళ్ళని. ప్రపా అంటే చలివేంద్రము. చలివేంద్రం అంటాం కదా, ఇప్పుడు కూడా పెడుతూ ఉంటారు. కుండలు పెట్టి కుండల్లో నీళ్లు అలా పెట్టేస్తే వెళ్ళి తీసుకు తాగటం ఒకటి, అక్కడ ఎవరో ఒకరు ఉండి నీళ్లు పోస్తూ ఉంటారు. ప్రపా ప్రకృష్టమైన పానము కలిగినది అంటే అందరికీ నీటిని ఇచ్చేది కాబట్టి ప్రపా అంటారు. ప్రపా అన్నమాట అది సంస్కృతంలో. తెలుగులో ప్రప అంటాం. ప్రపా పాలికలు అంటే వాటిని రక్షించేవాళ్ళు. ప్రపా పరిపాలికలు అనొచ్చు, ప్రపా ప్రపాలికలు అనొచ్చు, రకరకాలు వాడచ్చు మనం. వీళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు. ఎలా? అక్కడ పెద్ద పెద్ద తొట్లలో నీళ్లు పెట్టుకొని అందులో ఒక చెంబు ఉంటుంది. ఆ తొట్టి కాదు, లేదా పెద్ద పెద్ద కాగులు అనుకోండి, వెడల్పుగా ఉన్న కాగులు, వీటిల్లోనో లేదా కుండల్లోనో పెట్టుకోవాలి కదా. అట్లాంటి వాటిల్లో నీళ్లు ఉంటాయి. మళ్ళీ ఒక చెంబు ఉంటుంది. ఆ చెంబుతో నీళ్లు పెట్టి వీళ్ళకి వచ్చినటువంటి బాటసారులు ఇలా అంజలి ఘటిస్తే, దోసిలి పెడితే వీళ్ళు ఇలా పైనుంచి నీళ్లు పోస్తూ ఉంటే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇది వేసవి కాలంలో బాటసారుల కోసం చేసినటువంటి ఒక వ్యవస్థ. ఈయన రాజుగారు కదా, అటువంటివి ఎన్నో శాంక్షన్ చేసి ఉంటాడు అనమాట. ఎప్పుడైనా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఏమిటి ఎలా జరుగుతుంది, ఈ నీళ్లు పోసేవాళ్ళు సరిగా పోస్తున్నారా, తాగేవాళ్ళు తాగుతున్నారా లేదా అని ఎప్పుడో చూసి ఉంటాడు. చూసినప్పుడు ఈయన కళ్ళకి కొన్ని చిత్రాలు చిక్కాయి. ఒకసారి క్లిక్కు అనిపించాడు. ఆ క్లిక్కు అనిపించిన దాన్ని తెచ్చి పద్యంలో పెట్టాడు. ఒక్కొక్క పాదము ఒక్కొక్క క్లిక్ అనమాట, ఒక్కొక్క స్నాప్ చేసినట్టు. చూడండి. సెగకు ఉల్కి మరుగుజొచ్చిన జహ్ను రవిజల సరణి మల్లెల తోడి జడలు మెరయా. ఈ వర్ణనంతా ఎవరిదయ్యా అంటే ఆ చలివేంద్రాలలో నీళ్లు పోసే తెరవలు. తెరవ అంటే స్త్రీ అని అర్థం. తెరచిన వాయి కలిగినది తెరవ అని అనమాట. అంటే చక్కని పలువరస, ఎప్పుడూ నవ్వుతూ ఉండే, మాట్లాడుతూ ఉండే స్త్రీ అని అర్థం తెరవ. తెరవ అంటే స్త్రీ. తెరవలు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? చలివేంద్రాల్లో ఉన్నారు. వాళ్ళు పొడవాటి జడ వేసుకున్నారు, వాలు జడ. వాళ్ళు జడలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళంతా జడ పదార్థాలు కాదు. వాళ్ళు మంచి చైతన్యం కలిగిన వాళ్ళే, నిరంతరం పనిచేస్తూ ఉంటారు. సెగకు ఉల్కీన జహ్ను రవి జలసరణి మల్లెల తోడి జడలు మెరయా. నల్లగా పొడవుగా ఉన్న వాళ్ళ జడలలో, వాలు జడలలో తెల్లని మల్లెపూలు పెట్టుకున్నారు. పొడవుగా ఇలా మల్లెపూలు పెట్టుకున్నారు. ఇప్పుడు తెల్లగా ఉన్న జడని యమునా నది అనుకోండి కాసేపు. ఆ యమునా నది మధ్యలో ఆ మల్లెపూల దండ ఉంది చూసారా, దాన్ని గంగా నది అనుకోండి. గంగా నది తెల్లగా ఉంటుంది. గంగా నదికి యమునా నదికి భయం పుట్టుకొచ్చిందట. భయపడిపోయాయి. ఎప్పుడైనా భయపడిపోతే ఏం చేస్తాం? ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటాం. మనం ఎక్కడ దాక్కుంటాం? మన భయాన్ని పోగొట్టే ప్రదేశం ఏదైతే ఉంటే అక్కడికి దాక్కుంటాం. మంచి ఎండాకాలం, మంచి ఎండలోంచి వచ్చామనుకోండి, వెంటనే వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతాం? లోపలికి వచ్చేసి ఏసీ ఉన్న గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాం. ఇది సర్వసాధారణం. ఈ యమున, గంగా ఈ రెండూ భయపడిపోయాయి. ఎందుకని? వేడికి. వేసవికాలం వచ్చిందంటే సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. ఆ తీవ్రత వలన ఇవి ఎండిపోతాయి. ఎండిపోతాం, ఎందుకు వచ్చిందిరా బాబు అని వెంటనే అవి వచ్చి దాక్కున్నాయట. ఎక్కడ దాక్కున్నాయి? వీళ్ళ జడల్లో దాక్కున్నాయి. జడ ఏమో యమునా నది, జడలో ఉన్న మల్లెపూల దండేమో గంగా నది. ఎంత మనోహరమైన ఊహ. సెగకు ఉల్కి. సెగ అంటే వేడి, ఉలికి భయపడిపోయాయి. మరుగుజొచ్చిన
మరుగుజొచ్చుట అంటే దాక్కోవడం. సెగకుల్కి మరుగుజొచ్చిన జహ్ను రవిజల, జహ్నుజ రవిజ ఇద్దరన్నమాట. ఈ జాని రెండింటికి వేసుకోవాలి. ఆ జాని ఆజా అని రెండింటికి పెట్టాలి. ఏమిటి? జహ్నుజ, జహ్ను మహర్షి నుంచి వచ్చింది జహ్నుజ గంగానది. రవిజ అంటే సూర్యుడికి పుట్టినటువంటి కుమార్తె యమున, నల్లగా ఉంటుంది కదా యమునా నది అంట. వీళ్ళిద్దరు జహ్నుజ రవిజ, వీళ్ళిద్దరా అన్నట్లుగా సరణి మల్లెలతోడి జడలు మెరయా, మల్లెపూలు పెట్టుకున్నటువంటి జడలు ప్రకాశిస్తున్నాయి. ఇది ఒకటి. వలిచన్ను కొమరు మృచ్చిలి నది ఇమ్మను తెరంగున ముంచు గరిగ కాగుల మునుంగా. వీళ్ళు అద్భుతమైన స్తన సౌష్ఠవం కలిగిన వారు. ఎవరైనా సరే ఒక దొంగ దేన్నైనా ఒక వస్తువుని దొంగతనం చేస్తే తర్వాత వాళ్ళు వెళ్ళి వాడిని పట్టుకుని లేదా వాడి కోసం వెతికి వాడిని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి కదా, వెతకాలి ఎక్కడుంది 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 అని. వలి చన్ను కొమరు మృచ్చిలినది, వలి గుండ్రమైన, చన్ను కొమరు స్తన సౌందర్యాన్ని, మృచ్చిలినది దొంగిలించిన దాన్ని ఇమ్మను తెరంగున మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయి, ఎక్కడ దాచావో చెప్పు అన్నట్లుగా. ముంచు గరిగ, ముందే చెప్పాం కదా అక్కడ ఒక పెద్ద బాణ లాంటిది ఉంది, ఒక కాగు లాంటిది ఉంది. ఆ కాగు ఎలా ఉంది? పెద్దగా ఉంది, గుండ్రంగా ఉంది. ఇది స్తనాలకు పోలిక అనమాట. గుండ్రంగా ఉన్నవి, పెద్దగా ఉన్నవి అన్న స్తన సౌందర్యాన్ని ఆ కాగు దొంగతనం చేసిందేమో. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ దాచావో చెప్పు, లోపల ఎక్కడ పెట్టావో చెప్పు అని వెతుకుతున్నట్లుగా. అందులో ముంచే ముంత, లోపలికి ముంచుతాం కదండి, ముంచినప్పుడు లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి అంతా వెతుకుతుందా అన్నట్లుగా ఉందట. ఇది రెండు ముంతల గురించి చెప్పాడు. ఒకటేమో పెద్ద కాగు, ఆ కాగునేమో స్తనానికి పోలిక చెప్పాడు. ఆ స్తనంలో ఉన్నటువంటి సౌందర్యము, ఆ గుండ్రంగా ఉండే లక్షణం ఈ కాగులో ఉందన్నమాట. అందువల్ల ఈ స్తన సౌందర్యాన్ని ఆ కాగు దొంగతనం చేసింది కాబట్టి నువ్వు దొంగతనం చేసిన దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు అన్నట్లుగా ఈ ముంచుతున్నటువంటి ముంత లోపలికి వెళ్ళి అంతా వెతుకుతోందా అన్నట్లుగా ఉంది. ముంచు గరిగా అంటే ముంచేటటువంటి పాత్ర, చిన్న చెంబు లాంటిది అనుకోండి, అదేమో పెద్ద కాగు అనుకోండి. అక్కడ కాగుల్లో పెట్టిన నీళ్ళని వీళ్ళు ముంచి పోస్తున్నారండి. ఆ పోసేదాన్ని ఈయన ఊహించిన చిత్రం అన్నమాట. వలి చన్ను కొమరు మృచ్చిలినది ఇమ్మను తెరంగున, ఇమ్ము నువ్వు దొంగతనం చేశావు కదా, మా తరుణీమణుల స్తన సౌందర్యాన్ని నువ్వు దొంగతనం చేశావు అంటే సామ్యం ఉందన్నమాట. అందువలన అది ఇవ్వు అన్నట్లుగా ముంచు గరిగా, ముంచుతున్నటువంటి గరిగా కాగుల మునుంగా, కాగుల్లో మునుగుతోంది. అంటే వాళ్ళు ఇలా నీళ్లు తీసి పోస్తున్నారు. ముందు స్త్రీలు, తర్వాత వాళ్ళు చేసేటటువంటి చేష్ట. మూడోది, ఇందులో కూడా ఒక క్రమం, నీళ్ళు ఇలా పోస్తున్నారు, ముంతను తీసి ఇలా పోస్తున్నారు. ధారలో ఇలా ధార వస్తుంది. ధార వస్తూ ఉంటే ఏముంది, ఉట్టి నీళ్లు పోస్తే ఏముంది, కొంచెం పరిమళ ద్రవ్యాలు ఉండాలి, అందులో గులాబీ పువ్వులో అత్తరో ఏదో వేస్తే కదా వాళ్ళు తాగే వాళ్ళకి ఇంకా ఆనందం కలుగుతుంది. నిజానికి చలివేంద్రాల్లో అలాంటివి ఉంటాయా? ఉండవు, కానీ ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూడండి. ధారలో తోచు కందళుకులు, ఇలా నీళ్లు పోస్తున్నారు వాళ్ళు. ఆ ధారను చూస్తున్నారు ఆ స్త్రీలు. వీళ్ళ చూపులు ఏమైనా మామూలు చూపులా అండి? మంచి తలతల మిలమిలా మెరిసేటటువంటి చూపులు, తళుకులు కలిగినటువంటి చూపులు అనమాట. ఈ చూపులలో ఉన్న మెరుపులు, ఆ తళుకులు ఆ ధారలో కనిపిస్తున్నాయి. కనిపిస్తూ ఉంటే ఎలా ఉందట, ఏవైనా పరిమళం కోసం గులాబీ పువ్వు రేకులు లాంటివి ఏవైనా సరే అందులో వాళ్ళు కలిపారా అన్నట్లుగా మధ్యలో చూపులు ఉన్నాయన్నమాట. ధారలో తోచు కందళుకులు వాసిత ఉత్పల పత్ర పతన సంభ్రాంతి నొసగా. కాబట్టి ఆ ధారలో తోచు కనిపించేటటువంటి కందళుకు, కళ్ళల్లో ఉన్నటువంటి తళుకు, వాసిత పరిమళించేటటువంటి ఉత్పల పత్ర పతన సంభ్రాంతి, అందులోంచి ఉత్పల పత్రాలు, వాళ్ళ చూపులే ఉత్పలాలు కదా, ఆ చూపుల నుంచి మరి కళ్ళు ఉత్పలాలు అనుకుంటే ఆ కళ్ళ నుంచి వచ్చే చూపులు ఉత్పల పత్రాలు అవుతాయి. వాళ్ళ కళ్ళేమో కలువలండి. మరి కలువలు చూస్తున్నప్పుడు ఆ చూపులు ఏమవ్వాలి? కలువ రేకులు అవ్వాలి. అవి ఇందులో వచ్చి ఈ నీటిని పరిమళం కోసం ఏమైనా కలిపారా అన్నట్లుగా ఒక భ్రాంతి కలుగుతోందట వాళ్ళకి.
తెలిమోము పసమెచ్చి తలయూచుటెరిగి మానక నవ్వు నేర్పుడెందములగరప. ఒక్కసారి ధారలో తోచు కందళుకులు వాసిత ఉత్పల పత్ర పతన సంభ్రాంతి నొసగ తెలిమో